దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 24వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు చెప్పుతున్న వాగ్దానము, నీతో నిశ్చయముగా నిన్ను గుర్చిన దేవుని ప్రణాళిక, జనులు తక్కువ మంది కాకుండా వారిని నేను విస్తరింపచేసేదను. తక్కువ మంది కాకుండా వారిని నేను విస్తరింపచేసేదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం, పూర్తి వచనము, వాటిలో కృతజ్ఞత స్తోత్రములు, సంభ్రమపడు వారి స్వరము వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. ఇది స్టేట్మెంట్. 3 స్టేట్మెంట్లు మనం చూస్తున్నాం. 1, తక్కువ మంది కాకుండా వారిని విస్తరింపచేస్తాను, ఎక్కువ మందిగా. అయితే 2వది, అల్పులు కాకుండా ఘనులుగా. అయితే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, అప్పటి వరకు వేదన పొందిన దేశము, దుఃఖము రోదనతో నిండిన దేశము మీద మబ్బు నిలవలేకుండా ఉండెను కనుక అని చెప్పి, వారిలో తిరిగి కృతజ్ఞతా స్తోత్రములు, సంభ్రమపడు వారి ఆ యొక్క వేడుకలు కనబడతాయి. ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది? మనం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూస్తే జెరమయా చాప్టర్ 30 verses 19, there will be joy and songs of thanksgiving. చూసా, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. నిజంగా కృతజ్ఞత మనలో ఉంటే ఎంత బాగుంటుంది కదా. కృతజ్ఞత అంటే చేసిన మేలుని మరిచిపోవడము, పొందుకున్న మేలుని మరిచిపోవడము కృతజ్ఞత. ఏమీ పొందుకోకపోయినా కూడా నీవు చేయగలవు అనేది విశ్వాసం. అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. కనుక ఐ విల్ మల్టిప్లై మై పీపుల్ అంటున్నాడు. నా ప్రజల్ని నేను విస్తరింపచేస్తాను. అంటే తక్కువ వారిగా చేసేవాడు. ఓ ఇశ్రాయేలు, నీవు జనసంఖ్యకి తక్కువే కదా, అయితే నిన్ను ప్రేమించి నీ దేవుడని యెహోవా. కనుక మొట్టమొదట ఆదాముకు ఇచ్చిన దీవెన మనం చూసినప్పుడు, నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. అంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఆదికాండము 6వ అధ్యాయం వచ్చినప్పటికీ జనులు విస్తరించారు, కానీ పాపము విస్తరించింది. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు నోవాహుని దేవుడు ఏర్పరచుకున్నాడు. తిరిగి ఆదికాండం 11వ అధ్యాయం చూసినప్పుడు మరలా జనులు ఆకాశము అంటున్నంతగా విస్తరించాలి అని ప్రయత్నం చేసినప్పుడు చెదరగొట్టినట్లు మనం చూస్తున్నాం. బాబెలు తారుమారు. ఏ రోజున కూడా ఒకళ్ళ ఆలోచన ఇంకొకళ్ళతో పొత్తు కుదరదు. అది ఏకాత్మ రావాలి, ఏకతాత్పర్యము రావాలి, ఏక హృదయము రావాలి. అప్పుడు మాత్రమే అది కేవలము పరిశుద్ధాత్ముడు చేయగలడు. కనుక ఆదికాండము 11 అధ్యాయాల వరకు మనం చూసినప్పుడు మొట్టమొదట దేవుడు మనిషిని చేసుకుని బహుగా కలలు కని ఆశీర్వదించి అభివృద్ధి పొంది ఫలించి విస్తరించమని చెప్పిన దేవుడు 6వ అధ్యాయం వచ్చేటప్పటికి, అంటే మొట్టమొదట ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టి ఉన్నాడు. కారణము, పాపం విస్తరిస్తుంది, ఆయన పరిశుద్ధ స్థలము పాడైపోతుంది. 2వది 6వ అధ్యాయం వచ్చినప్పటికీ అక్రమము విస్తరించినప్పుడు, జనులు విస్తరించినప్పుడు, ఆయన వారిని నాశనము చేయాలని చూసినప్పుడు నోవహు దొరికాడు. ఇక 3వది ఆకాశమునంటున్నంతగా. అంటే మన జీవితంలో ఈ 3 గుర్తు పెట్టుకోండి. నీవు ఎవరి కోసం ఫలిస్తున్నావు? చాలాసార్లు ఈ జీవితం నీదే ప్రభువా అని పాడుతున్న మనము
నిజంగా ఈ జీవితంతో దేవుని స్తుతించాలంటే సేవే చేయాలా? నిజంగా ఈ జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలంటే మైకులు పట్టుకుని ప్రసంగాలు చేయాలా? నిజంగా ఈ జీవితం అంగీకారం అవ్వాలంటే అనేక మందిని బాప్తిస్మంలోనికి నడిపించాలా? కాదే. ఇవన్నీ మనము పెట్టుకున్నవి. ఏ రోజునైతే హానోకుని దేవుడు చూశాడో, ఏ రోజున అయితే నోవాహును దేవుడు చూశాడో, ఏ రోజు అయితే యోబును దేవుడు చూశాడో, ఈరోజు నిన్ను చూడడానికి ఇష్టపడుతున్న దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నాట్ టు డిమినిష్ దెమ్, ఐ విల్ హానర్ దెమ్, నాట్ డిస్పైజ్ దెమ్. అంటే ఇంకా ఎంత మాత్రము వారిని అల్పులుగా కాక ఘనులుగా, నీకు ఘనమైన నామము నేను ఇవ్వబోతున్నాను. అంటే ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే ఇప్పటి వరకు చిన్నగా చూసి ఎప్పుడు కూడా దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది ప్రభునందు ప్రియులారా? మనము ఒక్క మాటలో చెప్పాలి అంటే యోసేపుకి ఎవరైనా నీవు ఐగుప్తుని ఏలే గొప్ప మహారాజుగా ఉండబోతున్నావు అంటే నమ్ముతాడా? తన జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నాడే. దావీదుని ఎవరన్నా చూసి నీవు గొప్ప మహారాజు అంటే గొర్రెలు కాసుకుంటుంటే నమ్ముతాడా? మోషేని చూసి నువ్వు గొప్ప సేవకుడివి, దేవుని ప్రజలను విమోచింపబోతున్నావు అంటే నమ్ముతాడా? గిద్యోనుని చూసి నీవు ఆ మిద్యానీయుల చెర నుండి విడిపిస్తున్నావు అంటే నమ్మగలడా? దేవుని కార్యాలు ఎప్పుడు నీలో నాలో కూడా దేవుడు తన ప్రణాళిక కొరకు నిన్ను నన్ను నియమించాడని, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడని, నీ పట్ల నా పట్ల ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడని, ప్రతి విషయంలో తొందరపడే వారముగా, ప్రతి విషయంలో ఏదో పోగొట్టుకున్న వారముగా, ప్రతి విషయంలో చింతనుందే వారముగా ఉన్న మనము ఒక్కసారి ఆకాశము వైపు కన్నులెత్తి, నీవు నాకుండగా నాకు భయము దండగా, నాకు దిగులు దండగా అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నీవు దేవుని హృదయము కోసం ఎదురు చూస్తున్నట్లు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజల కొరకు ఇర్మియా గ్రంథము 29 నుంచి మనము వాక్యాలు ప్రారంభమవుతున్నాయి. 4వ వచనంలో ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకుని పోడు అంటే అక్కడి నుంచి చెప్తున్నామంట. చెరలోనికి పంపించేవాడు దేవుడే, అక్కడి నుంచి నడిపించేవాడు, బయటికి తీసుకొచ్చేవాడు. కనుక ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో ఇక్కడ యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఏమని చెప్పబడుతుంది? ఇక్కడ రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారిని, యూదా వారిని, నా ప్రజలను నేను తీసుకుని వస్తున్నాను. కనుక వారు వేదన చెందారు, వారు బాధనుందారు. మోషేతో చెప్తాడు, వారు నీ తీర్పులు నేను చూశాను, వారిని బాధ పెట్టిన వారిని నేను చూశాను, వారి దుఃఖములు నాకు తెలిసేను. ఈరోజు నీతో చెప్తున్నాడు, నీ ప్రతి వేదన చూశాడు. కానీ నేను చెప్పే భావం, నువ్వు బ్రతికేయడానికి చూడకు. నీ బ్రతుకు క్రీస్తునందు ఉండాలా, క్రీస్తు మహిమ కొరకు బ్రతకాలా. ఏ బాధ వచ్చినా క్రీస్తులో నువ్వు చూడాలా. అంటే ఇది ఎందుకు పెట్టుంటాడబ్బా, ఇది నేను ఇప్పుడు ఏం చేయాలబ్బా? ప్రభువా చెప్పే, ప్రభువా ఏం చేయమంటావు అంటే నీవు దేవునితో సహవాసము కలవాడవై ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? పురుషులు సైతము ప్రసవ వేదన నుండి ముఖములు వాడిపోయినట్లు, ఎంత భయంకరమైన దినము అని చెప్పి దేవుడు కృంగిపోతున్నాడు తన ప్రజల దీనస్థితిని చూసి. పైపెచ్చి అంటాడు, కొంచెం కోపడ్డాను, మీరు వారిని ఇంకా నాశనం చేస్తారని వారి మీద, బబులోను మీద తిరగబడినట్లు ఈ ఇర్మియా గ్రంథం మనం చూడగలుగుతున్నాం. ఇక్కడి నుంచి 8 నుంచి చెప్తున్నాడు, నీ మెడ మీద నుండి నేను కాడిని తీసివేస్తున్నాను. నెంబర్ 1, ఆ భుజముల భారం మొయ్యలేకపోతున్నాం కదా. నెంబర్ 2, నీ కట్లు తెంపుతున్నాను అని చెప్పుతూ ఇంకా దేవుడు ఇస్తున్న వాగ్దానములు ఏమిటంటే, నెంబర్ 1, నా సేవకుడా నీవు భయపడవద్దు,
నిన్ను ఆ చెరలో నుండి నేను తిరిగి బయటికి తీసుకుని వస్తున్నాను అని చెబుతూ ఇక్కడ చెప్పబడుతున్న 12వ వచనం నీకు నాకు ఆదరణనిచ్చేది. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది కనుక ఇక్కడ కారణం చెప్తున్నాడు. పాపములు విస్తరించగా, చూసారా, అక్రమము విస్తరించగా, పాపులు విస్తరించగా నీతిమంతులు దాక్కుంటారు. నీతిమంతులు విస్తరింపబడుట దేవునికి ఘనత. నీతిమంతుల్ని చెదరగొట్టువాడు దేవుడే. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో జరుగుచున్న సమస్తము కూడా దేవునికి తెలిసే ఉన్నది, దేవుని అంగీకారంలో ఉన్నది. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. కనుక దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు, ఆయన వేదన చెందుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. దేవుడే మనం గాయించేవాడు. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. నీ పక్షమున ఎవ్వడూ నిలబడలేదు కదా, నీ గాయములకు చికిత్స ఏది దొరకలేదు కదా, నీ స్నేహితులందరూ నిన్ను మర్చిపోయి ఉన్నారు కదా, అసలు నీవు ఉన్నావో లేదో కూడా చూడరు కదా. ఈ అనుభవం గుండా నేను వెళ్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవుని మార్గం గుండా వెళుతున్నందుకు దేవుని స్తుతించే వారంగా ఉండాలి, దేవుని ఘనపరిచే వారం. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తావో వారు మేలు పొందుకొని, చనిపోతున్న వారు జీవం పొందుకొని, వారు సైతము నిన్ను చూలకనగా మాట్లాడినా కూడా దేవుణ్ణి స్తుతించాలా. ఎందుకంటే ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా, అన్నీ తెలిసిపోయినాయి కదా. నో 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 నీవు ప్రేమను విత్తావు కనుక, నీవు మేలు చేశావు కనుక, కీడు అనుభవిస్తున్నావు కనుక నిన్ను వారు తృణీకరిస్తూ, అంటే ఇక్కడ చూసారా మన మాటలే, నీవు అరిచదవేమి, నీకు కలిగిన నొప్పి ఇంకా నివారణ కాదు. ఈ మాటలు 12 ఏండ్ల రక్తస్రావణ, అమ్మా నీ నొప్పి నివారణ అయింది అంటాడు. నీ విశ్వాసం గొప్పది కనుక నీ పాపములు విస్తరించుటను బట్టి, నీ దోషముల బట్టి నేను ఇలాగు చేసి ఉన్నాను. కానీ వారు తిరగబడ్డారే, అది నేను చెప్పలా. కనుక దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఎన్ని వాగ్దానాలు నిజంగా దేవుని బట్టి నాకు ఎంత బాధ. అదేంటి ప్రభా, నేను తప్పు చేస్తున్నాం, మళ్ళా నువ్వే పశ్చాత్తాపడుతున్నావు. నిన్ను మింగువారు మింగివేయబడుదురు, బాధించు వారికి నేను తీసుకుని పోతాను, దోచుకుని వారు దోపుడు సొమ్మగదురు, అపహరించు వారిని. ఇవన్నీ నా జీవితంలో జరిగి చూశాను నేను. కనుక ఎవరైతే ఎవరు లక్ష్య పెట్టని సియోనని, వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచున్నారో దేవుడు తిరిగి నిన్ను కడతాడు, నీకు ఆరోగ్యం కలుగ చేసేదను, నీ గాయములు మాన్పెదను. కనుక ప్రభువునందు ప్రియులారా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ దుఃఖంలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, దేవుడు ఆ యొక్క గోతి నుండి యోసేపును లేపిన దేవుడు, పోతీఫర్ ఇంటిలోండి తప్పించిన దేవుడు, చెరసాలలో నుండి ఉన్నతమైన స్థితిలో పెట్టిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు అని చెప్పి, అది ఎటువంటి పాతాళ లోకమైనప్పటికీ, ఎటువంటి నాశనకరమైన జిగటగల దొంగ భూమి అయినప్పటికీ, దేవుడు నిన్ను నన్ను తిరిగి సంతోషముతో, తిరిగి సమాధానముతో, తిరిగి నీవు తక్కువ వాడిగా, బహు తక్కువ మందిగా చితికిపోయావా, అయితే నిన్ను దేవుడు విస్తరింపచేసి బహుగా ఫలింపు దయచేసి, అయ్యో నా వయసు అయిపోయింది, అయ్యో నా శక్తి, అయ్యో నా బలము ఉడిగిపోయిందంటున్నావా, దేవుడు నిన్ను అల్పులుగా కాకుండా గనులుగా చేసి నిన్ను తిరిగి స్థాపించి ఉన్నతమైన స్థితిలో పెట్టి అప్పుడు చెప్తున్నాడు, ఎలాగూ నేను చేస్తాను, నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. కనుక దేవుని కార్యాలు మన పాపముల చేత, అపరాధముల చేత పడి చచ్చిన వారమై ఉన్నా
తన కుమారుని పంపించి నిన్ను నన్ను చేయి పట్టి పైకి లేవనెత్తిన దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నిన్ను నన్ను కాపాడేవాడు, కునుకడు కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు. కనుక మనిషిని చూసి ఎందుకు లక్ష్య పెడుతున్నావు? దేవా నన్ను దీవించువాడవు నీవే, దేవా నన్ను ఆశీర్వదించువాడు దేవా, దేవా నీవు తప్ప మరి నాకెవ్వరు లేరు అని ఏ రోజునైతే దేవుని నీవు దేవునిగా కనపరిచేవాడు అంటావు, దేవుడు నీకు దేవుడు అవుతాడు. సమస్తము సాధ్యమవుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కృంగుబాటు, నీ యొక్క లోయ అనుభవము, నీ యొక్క కొండ అనుభవము, రెండు కూడా దీనులు గర్వించువారు. దీనులు ఎప్పుడు దేవుని బట్టి స్తుతిస్తారు, గర్విష్ఠులు ఎప్పుడు వారిని బట్టి వారు గొప్పలు చెప్పుకుంటారు. కనుక ఈ రెండు గుంపుల్లో నీవు ఏ గుంపులో ఉండబోతున్నావో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి నేను జీవితంలో రుచి చూచి సురేష్ దేవుడు గొప్ప దేవుడని, నా దేవుడు పేరు పెట్టి పిలిచి దర్శనమిచ్చి పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు కోవైట్ దేవుడు నిలబెట్టిన దేవుడు, నమ్మదగిన దేవుడని, మనుషులు ఎన్ని కపటాలు పొందినా, మనుషులు ఏ విధముగా చేసినా నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడని, నీవు పడి ఉన్న కొంట నుండి దేవుడు లేవనెత్తుతాడని, నీ హృదయాన్ని అంతరంగాన్ని చూసిన దేవుడు, దుష్టునికి కొంతకాలం అవకాశం ఇచ్చిన నీవు దుష్టునికి ఎంత మాత్రము నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా స్తుతించడమే, ఆశీర్వదించడమే, దీవించడమే లక్ష్యముగా పెట్టుకున్నప్పుడు దేవుడు నీ ద్వారా స్తుతి కీర్తనలు సంభ్రమపడు వారి సమస్తమును ఆయన నీతో ఉండుటకు, నీలో ఉండుటకు, నిన్నుగా హెచ్చించుటకు చాలిన దేవుడని యేసు నామమున అటువంటి కార్యాలు చూచుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విధమైన వాక్యమును నిండాలుగా దీవిస్తూ వీరికి ధైర్యమును అనుగ్రహించమని, కృపను అనుగ్రహించమని, కనికరము చూపించమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు